హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు సూపర్ సాఫ్ట్ అండ్ స్పాంజీ జీబ్రా కేక్ని ఎటువంటి ఓవెన్ అవసరం లేకుండా బేకరీ స్టైల్లో చాలా సింపుల్గా చేసి చూపిస్తున్నాను. అది ఎలాగో తెలియాలంటే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ముందుగా ఇలాంటి ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకోండి, కాస్త మందంగా ఉండాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి సెంటర్లో ఒక స్టాండ్ వేసుకోండి. ఇలా స్టాండ్ వేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. మూత క్లోజ్ చేసి మనకి హీట్ అనేది బయటకు వెళ్ళిపోకుండా కాస్త వెయిట్ పెట్టుకోండి పైన. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ 3 eggs తీసుకుంటున్నాను. ఈ 3 eggs కూడా మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీటర్తో ఈ ఎగ్స్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా బీట్ చేసేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేకపోతే విస్కర్తో కూడా బీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 cup వరకు నేను షుగర్ని ముందుగానే పౌడర్ చేసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 150 grams ఉంటుంది. ఈ షుగర్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 cup ఆయిల్ వేసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నాను అన్నీ కూడా అదే కప్ తీసుకోండి. 130 ml ఉంటుంది ఆయిల్. ఇప్పుడు ఇందులోకి 1 teaspoon వచ్చేసి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. మనం ఇక్కడ ఎగ్స్ వేస్తున్నాం కాబట్టి తప్పకుండా వెనిలా ఎసెన్స్ వేసుకోండి. అప్పుడే మనకి కేక్ అనేది ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 250 grams మైదా వేసుకుంటున్నాను. అంటే 2 cups వస్తుందన్నమాట. మీరు ఇక్కడ మెజర్మెంట్స్ మాత్రం అన్నీ కూడా ఒకటే కప్తో యూజ్ చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 teaspoon వరకు వంట సోడా, అలాగే ఒక 1.5 teaspoon వచ్చేసి బేకింగ్ పౌడర్ అనమాట. బేకింగ్ పౌడర్ అంటే మనకి కేక్స్, బిస్కెట్స్ ఇలాంటి ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత లో స్పీడ్లోనే బ్లెండర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 cup వరకు మిల్క్ వేసుకుంటున్నాను. మనకి 130 ml ఉంటాయన్నమాట మిల్క్. ఇప్పుడు ఈ మిల్క్ అంతా కూడా బాగా కలిసిపోయేలాగా మళ్ళీ బీట్ చేసుకోండి. మీరు ఇక్కడ లో స్పీడ్లోనే ఒకటే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలి. కేక్స్ ఎప్పుడు ప్రిపేర్ చేసుకున్నా కూడా మనకి ఒకటే డైరెక్షన్లో బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్లో నుంచి సగభాగం ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న ఈ బ్యాటర్లోకి నేను ఇక్కడ చాక్లెట్ పౌడర్ వేసుకుంటున్నాను. 3 teaspoons ఉంటుంది. మనకి బేకరీలో ఎక్కడైనా కూడా దొరుకుతుంది అనమాట. కోకో పౌడర్ అంటే ఇస్తారు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 teaspoons వరకు మిల్క్ వేసుకొని ఈ పౌడర్ అంతా కూడా ఈ బ్యాటర్లో బాగా కలిసిపోయేలాగా కలిపేసేయండి. ఒకటే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం కేక్ టిన్కి ఆయిల్ అనేది గ్రీస్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా కూడా సైడ్స్కి మధ్యలో అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పేపర్ని పెట్టేసేయండి. మనకి బటర్ పేపర్ లేకపోయినా కూడా పర్లేదు, నార్మల్ వైట్ పేపర్ ఉంటుంది కదా, ఈ వైట్ పేపర్ పెట్టేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ని పైనుంచి కాస్త అప్లై చేయండి. ఇప్పుడు కొద్దిగా మైదా పిండి ఉంటుంది కదా, మైదా పిండి కూడా ఇలా వేసేసి అంతా కూడా కేక్ టిన్ అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉంటుంది కదా, ఇక నేను చూపించిన విధంగా ఫస్ట్ వచ్చేసి ఇలా వైట్ కలర్ బ్యాటర్ కాస్త వేసుకోవాలి. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా చాక్లెట్ కలర్లో ఉంది కదా బ్యాటర్, అది కూడా ఒకసారి వేసేయాలి. ఇప్పుడు మళ్ళీ వైట్ కలర్ బ్యాటర్ వేయండి కొద్దిగా, ఇంకా మళ్ళీ ఒకసారి చాక్లెట్ కలర్ బ్యాటర్ వేయండి. ఇంకా ఇదే ప్రాసెస్లో మనం తీసుకున్న ఈ బ్యాటర్ అంతా కూడా అయిపోయేంత వరకు రిపీట్ చేస్తూ వేసేసేయాలి. చూడండి, ఇలా చేసుకున్న తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ఇలా కేక్ ఎడ్జెస్ నుంచి సెంటర్కి ఇలా అనుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి మంచి డిజైన్ అనేది వస్తుంది కేక్ పైన ఫ్లవర్ లాగా. ఇప్పుడు మనం ముందుగా ప్రీహీట్ చేసుకున్నాం కదా, అది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకి లోపలంతా బాగా హీట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్తగా మన ఈ కేక్ టిన్ని స్టాండ్ పైన పెట్టేసేయాలి. సైడ్స్ కాస్త గ్యాప్ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ మూత క్లోజ్ చేసి పైనుంచి కాస్త వెయిట్ పెట్టేసేయండి. మనకి హీట్ అనేది బయటకు వెళ్ళిపోకుండా కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. లో ఫ్లేమ్లోనే ఒక 50 నుంచి 60 minutes బేక్ చేసుకుంటే కేక్ ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ఒక 50 minutes తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇలా ఒక టూత్పిక్ తీసుకొని ఇలా సెంటర్లో గుచ్చి చూస్తే మనకి టూత్పిక్ అనేది ఇలా క్లీన్గా రావాలి. ఎక్కడ కూడా పిండి పిండిగా అలా ఏం లేకుండా నీట్గా రావాలి. ఒకవేళ మీకు ఇంకా కాస్త పచ్చిగా ఉంటే మళ్ళీ మూత క్లోజ్ చేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు బేక్ చేసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ కేక్ టిన్ని జాగ్రత్తగా బయటకు తీసేసేయండి. ఇలా బయటకు తీసేసి ఒక స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన పెట్టేసేయండి. ఇలా స్టాండ్ పెట్టుకోవడం వల్ల మన కేక్ అనేది అడుగు నుంచి బాగా కూల్ అయిపోతుంది. చూడండి, ఒక 10 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేస్తే కూల్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఒక నైఫ్తో ఎడ్జెస్ అంతా లూజ్ చేసుకోండి. మన కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా పైనుంచి ఒక ప్లేట్ పెట్టేసి రివర్స్ చేసుకుంటే సరిపోతుంది. పైనుంచి కాస్త ట్యాప్ చేయండి. ఎలాగో మనం ఇక్కడ పేపర్ వేసాం కాబట్టి కేక్ అనేది ఎక్కడ కూడా అతుక్కోకుండా నీట్గా వస్తుంది. ఇలా పైనుంచి ఈ పేపర్ అంతా తీసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఒక చాపింగ్ బోర్డ్ లేదా ఇంకొక ప్లేట్తో మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేయండి. అంతే, చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే జీబ్రా కేక్ని చాలా ఈజీగా చేసేయచ్చు, ఎటువంటి ఓవెన్ అవసరం లేకుండా. చూడండి, ఒకసారి కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా స్పాంజీగా వచ్చిందో కదా. మధ్య మధ్యలో ఇలా చాక్లెట్ కలర్, వైట్ కలర్తో చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇలా ప్రిపేర్ చేస్తే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, ఈ సాఫ్ట్ అండ్ స్పాంజీ జీబ్రా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో. కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి తప్పకుండా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.